బాయ్ రామ్ రామ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హరీష్ రావులో. సో అందరు ఎట్లూరు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడు మనం వచ్చేసి నాగోల్కి విజిట్ అయినాం, శ్రీ చింతామణి ఆర్ట్స్. సో భయ్య వచ్చేసి 2 feet నుంచి 10 feet వరకు గణేష్ విగ్రహాలు అయితే తయారు చేసిండు. ఒక్కొక్క మోడల్ అయితే ఏక్ మోడల్, జబర్దస్త్ మోడల్ తయారు చేసిండు అనమాట. సో భయ్య వచ్చేసి రీటైల్ ప్రైస్లో విగ్రహాలు అయితే అమ్ముతుండు. సో ఎవరైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నారంటే మీరు భయ్యని కాంటాక్ట్ కండి. సో మీరు చూస్ చేసే పీసెస్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం భయ్య రీజనబుల్ ప్రైస్లో విగ్రహాలు అయితే ఇస్తున్నాడు. సో మీరు సోలాపూర్ వెళ్ళి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కంటే ఈ భయ్య దగ్గరికి వెళ్ళి విగ్రహాలు అనేది కొనుక్కోండి. సో భయ్య అయితే జబర్దస్త్ మోడల్స్ విగ్రహాలు తయారు చేసిండు. ఆల్రెడీ శాంపుల్ పీసెస్ కూడా పెట్టిండు భయ్య. సో విగ్రహం చూడొచ్చు, రామ్ భగవాన్ అవతారంలో విగ్రహం ఉందన్నమాట. సో కలరింగ్ కూడా చూడొచ్చు, కంప్లీట్గా ఫినిషింగ్ కిరాక్ ఉంది. సో ఇదొక మోడల్ అనమాట. మన గణేష్ భగవానుడు వచ్చి లెఫ్ట్ సైడ్కి శివ భగవాన్ని పట్టుకుండు. సో ఇదొక మోడల్. సో మోడల్స్ అనేది చాలా యూనిక్ మోడల్స్ అనేది తయారు చేసిండు. యాంటిక్ పీసెస్ కూడా, కొన్ని యాంటిక్ పీసులు కూడా భయ్య దగ్గర ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ శివ్ భగవాన్ రూపంలో విగ్రహం అయితే ఉందన్నమాట. సో మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఫినిషింగ్ కూడా కంప్లీట్గా శివ భగవాన్కి ఏదైతే ఎలా అయితే ఉంటాడో శివ భగవానుడు అలానే ఫినిషింగ్ అనేది ఇచ్చాడనమాట భయ్య. సో ఇదొకటి యాంటిక్ పీస్. సో మనకి గణేషుని మన ఎలిఫెంట్ పైన గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట, లడ్డు పట్టుకొని. సో బాల గణేష్ టైప్లో ఉంది గణేశుడు అనేది. సో ఈ గణేశుడు మీకు ఇంకా కుందన్ వరకు అంటే మీరు చేయించుకుంటున్నారు అనుకోండి, అంటే మీ ఓన్గా మీరు చేయించుకుంటే ఇంకా ఏక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్మల్ మన బొజ్జ గణపయ్య అనమాట. సో లోటస్ మీద బొజ్జ గణపయ్య అయితే కూర్చున్నాడు. సో కంప్లీట్గా చూడొచ్చు. ఇదైతే సింపుల్ పీస్. సో ఎవరైతే చాలామంది సింపుల్ పీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి బొజ్జ గణపయ్య, సో ఈ బొజ్జ గణపయ్య విగ్రహాన్ని అయితే తీసుకోవచ్చు. సో ఇదొక మోడల్ అనమాట. శివ్ భగవాన్ పైన గణేశుడు అయితే కూర్చున్నాడు. సో మన భయ్య వచ్చేసి శివ భగవాన్ ఫ్యాన్ అనుకుంటా. సో చాలా శివ భగవాన్ విగ్రహాలు అయితే తయారు చేసిండు భయ్య అయితే. సో మీరు చూడొచ్చు బొట్టు కూడా శివ భగవాన్కి. ఆ బొట్టు వచ్చేసి చూడండి రేడియం కలర్. సో జబర్దస్త్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక యూనిక్ మోడల్ అనమాట. మన డమ్మును మీద గణేశుడు కూర్చున్నాడు. సో తొండంలో లడ్డు అనేది పట్టుకున్నాడు అనమాట గణేశుడు. సో ఇది వచ్చేసి కూడా బాల గణేష్ టైప్లో అనమాట. చేతిలో మనకి స్నేక్ కూడా పట్టుకున్నాడు గణేష్ అనేది. సో మీరు చూడొచ్చు దాదాపు ఇవన్నీ 3 to 4 feet విగ్రహాలు అనమాట. సో ఎవరైతే చిన్న విగ్రహాలు కూర్చోబెట్టుకోవాలనుకుంటే సో భయ్య దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని ఒకవేళ భయ్య కనుక ఇస్తే కనుక మీరు తీసుకోండి. సో చూడొచ్చు కంప్లీట్గా ఈ విగ్రహాలు వచ్చేసి భయ్య దగ్గర ఉన్న ప్రెజెంట్ మోడల్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా అన్ని చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ అన్ని కవర్ వేసి ఉన్నాయి కాబట్టి మనము క్లియర్గా వీడియో అయితే తీయలేకపోయినా. సో మీరు చూడొచ్చు మన ఇంట్లో ఏదైతే విగ్రహాలు పెట్టుకుంటామో సో ఆ విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఈ విగ్రహం చూడండి, యాంటిక్ విగ్రహం. గణేష్ అయితే లడ్డు తింటున్నట్టు విగ్రహం తయారు చేసిండు భయ్య అనేది. సో కంప్లీట్గా యూనిక్ మోడల్స్ అయితే తయారు చేసిండు భయ్య. సో ఒకవేళ ఎవరైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే ఒకవేళ భయ్య దగ్గరకు పోండి, మీకు ఎన్ని పీసెస్ కావాలో సో దాని ప్రకారం భయ్య అనేది మీకు రీజనబుల్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాడు. సో భయ్య దగ్గర వచ్చేసి పెద్ద వినాయకులు కూడా తయారు చేస్తుండు భయ్య అయితే. ఇంకా ఫినిషింగ్ కాలేదు. సో ఇప్పుడు వినాయకులు తయారు చేస్తుండు పెద్దవి కూడా. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది వచ్చేసి 1.5 feet ఉంది. కంప్లీట్గా ఎలిఫెంట్ ముఖము. బాడీ వచ్చేసి కంప్లీట్గా నార్మల్ బాడీ అనమాట, విగ్రహం బాడీ. సో ఇది వచ్చేసి చూడండి లోటస్ పైన గణేశుడు అయితే నించొని దర్శనం ఇస్తుండు మనకి గణేశుడు అయితే. సో చూడొచ్చు. సో మీరు కిరీటం కనుక కుందన్ వరకు చేసుకున్నట్టయితే ఇంకా గణేష్ అయితే కిరాక్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి పెద్ద మోడల్ అనమాట. సో 10 feet వరకు ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి పూజ కూడా చేసిండు భయ్య. ఒకటి దగుడు స్టేట్ మోడల్ ఉంది, ఒకటి వచ్చేసి లాల్ బాక్షా రాజా మోడల్ ఉంది, ఇంకొకటి ఈ మోడల్ ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా విగ్రహాలు కావాలనుకుంటే మీరు ఒకసారి విజిట్ కండి భయ్య దగ్గరికి వెళ్ళి. సో విజిట్ అయ్యి మీకు నచ్చిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి బుక్ చేసుకోండి.